ఏడునోరా నువ్వు? ఆ? ఏడునోరా? ఏడునోరా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో ఏడునో బే? ఏం మాట్లాడుతున్నావు? ఏడునోరా? ఏడునోరా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు రవికిషన్ రెడ్డి? ఏడునోరా నీవు? ఏం చేస్తావు నువ్వు? ఏడునో చెప్పురా. ఆఫీస్ లో ఉన్నదా? ఆఫీస్ లో ఉన్నదా? ఆఫీస్ వస్తున్నావు. నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నము అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 4:30కి 4:25కి ఇంటికి వెళ్ళడం జరిగింది. నా రూమ్కి వెళ్ళడం జరిగింది. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కి రావాల్సి ఉండే. 6 గంటలకు మా స్టాఫ్తో మీటింగ్ ఉండే. పోయినప్పుడు వెళ్ళినప్పుడే వాష్రూమ్కి వెళ్ళడం జరిగింది. ఆ వాష్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల 4 గంటల 33 నిమిషాల నుంచి 4 గంటల 42 నిమిషాల వరకు దాదాపుగా తదేకంగా 14 ఫోన్లు రావడం జరిగింది. లాస్ట్ అది కూడా 4:42కే మళ్ళీ ఒకటి ఎంబడే హాఫ్ మినిట్లని మళ్ళీ కాల్ చేయడం జరిగింది. రవికిషన్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ 7th వార్డ్ రవికిషన్ రెడ్డి గారు శ్రీనివాస్ కాలనీలో ఉంటారు. మరి అసభ్యకరమైన పదజాలం యూజ్ చేసిండో, ఎందుకు యూజ్ చేసిండో ఇప్పుడు మీరు అడిగినటువంటి వాటికి సమాధానం కూడా నా దగ్గర లేదు. ఒక రియల్టర్ను కాదు నేను, కేవలం ఒక ఉద్యోగస్తులాగా పనిచేసుకుంటాను. అతడు రాజకీయ నాయకుడు. సరే, అతనికి నాకేముంటాయి? ఒకవేళ మహబూబ్ నగర్లో ఏ నాయకులు మా దగ్గరికి వచ్చినా కూడా మంచిగా ప్రశాంతంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. రోడ్లు, డ్రైన్లు, లైట్లు వాళ్ళు అడిగేది. అంతకుమించి ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా ఏం అడగలేదు. సో మరి రవికిషన్ రెడ్డి గారు నాకు కూడా గత 2000 సంవత్సరం నుంచి, అంతకుముందు నుంచే లేవు, ఆఫ్కోర్స్ అంతకుముందు నుంచే నాకు పరిచయము. మరి ఆ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల సమాజానికి ఎటువంటి మెసేజ్ అతను ఇవ్వాలనుకున్నాడో నాకు అర్థం కాలేదు. నేను కూడా అది విన్న తర్వాత ఒక క్షణం నాకు అర్థం కాలేదు. మీరు అనుకున్న ఆ గ్యాప్లో మీకు ఏదైతే ఆడియో వచ్చిందో ఆ గ్యాప్లలో నేను కొంచెం ఆలోచించి మాట్లాడే, అంటే షాక్కు గురైనట్టు నేను అదేనాను. సరే, అఫ్కోర్స్ ఏ పరిస్థితులలో కూడా నేను అప్పుడే అయినంబడే నేను 2 టౌన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను, రూరల్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను, ఎస్పీ మేడం గారికి కూడా తెలియజేశాను. ఇదే విషయం నేను కలెక్టర్ గారికి ఆడియో వినిపించే ఇష్టం లేక మా గౌరవనీయులు మా స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. సార్ మళ్ళీ మేడం గారికి ఎక్స్ప్లెయిన్ చేశారట. నేను గౌరవనీయులు పెద్దలు మన మహబూబ్నగర్ స్థానిక ఎమ్మెల్యే గారికి ఢిల్లీలో ఉన్నా కూడా నేను ఆడియో పంపించడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే రాబోయే రోజులలో సరే, భయం విషయానికి వస్తే నేనేం భయపడాలి అతనికి, కానీ భయం అనేది ఏం లేదు. కానీ నా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కూడా, నేను ఒకవేళ కంప్లైంట్ ఇవ్వనట్టయితే, నేను ఏది చెప్పనట్టయితే నా స్టాఫ్ కూడా భయభ్రాంతులకు గురవుతారు కదా. రేపు ప్రతి ఒక్కరు కొంతమంది అనవసరమైన కొన్ని విషయాలలో కూడా నా స్టాఫ్ను బెదిరించడం జరుగుతుంది. కనుక నేను 100% స్టాండర్డ్గా ఉన్నాను. అంతటా అతని మీద కేసు బుక్ కావాలి. ఖచ్చితంగా ఎస్పీ గారు అతని మీద కేసు బుక్ చేయాలి. అతని మీద చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అంటే సార్, గతంలో ఆయనకు మీకు ఎక్కడన్నా కానీ ఏదన్నా అంటే ఏదైనా ఒక సందర్భంలో పని చేయక ఈ రోజు వరకు నేను వచ్చి ఇక్కడ 3 నెలలు అవుతుంది. గతంలో 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి కూడా నాకు అతనికి ఎక్కడ ఎటువంటిది లేదు. మరి ఏదో మరి కొద్దిగా డ్రింక్ చేసినట్టున్నారని మన పోలీసు వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళిందని నాకు తెలిసింది. మరి అది ఎంతవరకు నిజమో ఏం కథ. నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. నేను అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడో తీసుకెళ్ళిందని తెలిసింది నాకు. మరి మున్సిపల్ సంబంధించిన పెండింగ్ పనులు అతనికి పెండింగ్ పనులు ఏం లేదండి. ఇప్పుడు పెండింగ్ పనులు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మామనార్ మొత్తం డెవలప్ కావాలంటే ప్రతి వార్డులో మాజీ కౌన్సిలర్లు ఉండని, లేకపోతే ప్రజలు ఉండని, ఒక సీసీ రోడ్డు, ఒక డ్రైన్, లైట్లు, వాటికి ఈ లాంగ్వేజ్ ఉపయోగించడం ఎంతవరకు సమాజం చూస్తుంది. తర్వాత ఇంకా మీరు కూడా అడుగుతున్నారని చెప్తున్నాను. ఎంతమందికని ఇవ్వగలుగుతాం? అడిగిన వాటికన్నీ ఇవ్వాలనుకుంటే డబ్బు కూడా కావాలి కదా. ప్రస్తుతం మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితే కొంత కాంట్రాక్టర్లకు కొంత అమౌంట్ మేము పేమెంట్ చేయాల్సింది. అతని కాంట్రాక్టర్ ఏం కాదు, అతను లీడరు, అతను మాజీ కౌన్సిలర్ గారు. అందరికీ అన్ని న్యాయాలు చేయలేం కదా. మరి ఆయనకు నాకు అది కూడా ఏం లేదండి. దట్ ఈజ్ మరి ఎందుకు ఏం కథనో ఏమనేది నాకు తెలియదు. సార్, మీకు ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేశాడంటారా అతను, లేకుంటే వేరే వాళ్ళకి చేయడానికి 14 కాల్స్ తర్వాత 15th కాల్ చేశాడండి. వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే, మేము వేరే వాళ్ళకి చేయనీకి పోయి ఇక్కడ చేసినామని చెప్పి అనే కొద్ది టాక్ వస్తుంది. దానికి ఎంతవరకు మీరు? సరే, ఒకటే అండి, నాకు వచ్చిన ఫోను నా దగ్గర ఉన్నది, నాతోటి అతను మాట్లాడిండు. నేను అది చేశాను, నేను పంపించాను. నేను పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లైంట్ ఇచ్చాను.
సరే వేరే వాళ్ళు కానీ మనుషులే, నాలాగా అతను కూడా మనుషులే, వేరే వాళ్ళు కూడా మనుషులే. మరి ఆ రకంగా ఏముందో పరిస్థితి అయితే నాకు తెలియదు. ఓకే అండి, థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.